కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 33వ భాగం 26/11/24 వాణీదాస కవి స్వీయ చరిత్ర. ఆ రోజు సాక్షి సంఘ భవనంలో సాక్షి సంఘ సభ్యుడు కవి వాణీదాసు స్వీయ చరిత్రలో పద్యాన్ని పెద్ద గొంతుకు అక్కడ చేరిన శ్రోతలకు వినిపిస్తారు. సభాజనులు చప్పట్లతో ఎగతాళి ధ్వనిస్తోంది తప్ప వాళ్ళ ముఖాలలో ఆనందం తాండవించదు. దీనికి తోడు జంఘాల శాస్త్రి అప్పుడు ఆ గదిలో చేరిన గబ్బిలాలను బయటకు తోలేస్తూ కవి గుండె మండిపోయేలా నిరుత్సాహకరంగా హేళ నిండిన మాటలతో కొంగదీసి స్వీయ చరిత్ర ఎవరికి పరిపోతున్నది, ఎవరికి తగదు అనేది వివరించారు. వచనంలో చెప్పదగిన స్వీయ చరిత్ర పద్యంలో ఏడవటం ఎందుకు అన్నారు. వాణీదాసు తాను వినిపిస్తున్న గ్రంథాన్ని కోపంగా నేల మీద వేసి జంఘాల శాస్త్రికేసి కొర్ర కోపంతో చూస్తూ బయటికి వెళ్ళిపోతుంటే కాలాచార్యులు అడ్డుకొని ఆపి కింద పడిన గ్రంథాన్ని చేతికని చదవటం కొనసాగించమని బతిమ. వాణీదాసు కాసేపు శాస్త్రి మీద విసిరి అందుకోబోయారు. జంఘాల శాస్త్రి మళ్ళీ ఏదో అనగా ఈసారి సాక్షి జంఘాలను మందలించారు. వాణీదాసు ఉత్సాహంగా స్వీయ చరిత్ర పద్యాలు వినిపించడం మళ్ళీ మొదలు. మద్రాసు పురవర్ణన జరుగుతుండగా జంఘాల శాస్త్రి జంఝామారుతంలాగా విరుచుకుబడి మళ్ళీ వాణీదాసుని కవిత్వ శక్తిని విమర్శ. మొత్తం మీద నువ్వు అధమ కవివి అని తేల్చేశారు. వాణీదాసు ఉగ్రుడయ్య. మళ్ళీ ఘర్షణ, మళ్ళీ పఠనం, మళ్ళీ మొదలు. ఈ గలాటాల్లో శ్రోతల పుస్తకంలో రుచి చచ్చి పారిపోయారు. జంఘాల శాస్త్రి వాళ్ళు వెళ్ళిపోవటం సహజమని సమర్థించారు. మా సభాభవనం కొత్తగా వేసిన వెళ్ళచే తళతళలాడుతుంది. 7 సంవత్సరాలకు పెట్టిన దీపాంచే చెలచెలలాడుతుంది. దట్టంగా మూగిన జనసంఘం చేత కలకలలాడుతుంది. వాణీదాసు స్వీయ చరిత్రలోని పద్యాల ఉచ్చైశ్వరంగా చదువుతున్నాడు. ఒక్కొక్క పాదాన్ని చదివి సభాసదుల మొహాల వంక చూస్తున్నాడు. నిరుత్సాహి పద్యంలోని తరువాత భాగాలు చదవబోయి తొందరలో గొంతు పట్టుకోవడంతో ఒడలి కంపంతో బాగా ఆడని నా ఊపిరితో మరొక పద్యపాదాన్ని చదువుతాడు. సభాజనుల కరతాళ ధ్వనుడు హేళన పెరిగిపోయి గదిని ఆశ్రయించిన గబ్బిలాలు భయంతో ఎగురుతుంది. కండూతి కండవునోద్దండమకు బొర్రయ్య శెట్టి ఇత్తడి చేతిని పైకెత్తి జంఘాల శాస్త్రుడు లేచి గబ్బిలాల గది నుండి పారతోలేట్లుగా ఇలా. వాణీదాస కవి గానానికి పాములు చేరతాయి, మకరందానికి ఈగలు మోగటం కాదు, దీపకాంతికి రోకటి బండ పురుగులు చేరతాయి. అదృష్టశాలికి స్తుతి పాఠకులకు ఆశ్రయితులు చేరటం కాదు. కానీ కవిత్వానికి గబ్బిదాలు చేరటం ఇంతవరకు ప్రపంచంలో లేదయ్యా, వినాలేదు. అయినా గద్యంలోకి అర్హమైన చరిత్ర పద్యంలో రాయటం ఎందుకురా నీ బొంద? కల్పనా చమత్కృతి అలంకార సమృద్ధి వివిధ రస విజృంభణం వ్యంగ్యభావాది సంధాన చాకచక్యం కావాల్సిన ఇతివృత్తానికి పద్యం తరచుగా కావాలి. కానీ లోక సాధారణ చర్య కథన సాధనానికి చరిత్రలో పద్యరచం ఏమంత అవసరం రాబాయ్? సర్వహృదయ ఆకర్షణ చెడలైన కాంతా శిరోమణులకు అలంకార సౌభాగ్యం రసోద్దీపన సమర్థం అంబర విలాసం కాని సాత్విక సంచారిక భావ పవిత్రమైన పూర్వ సువాసిని అంటే విధవరాని బొత్తాముల రవికలేల బంగారు జలతారు చీరపైట వజ్రపు సూదియ్యాల, తలపై పూల తురాయియ, ముద్దులకు భావాలు వెల్లడింపగల జావళి రాగతాళాలు కాని శాకి రేవు పద్దులకు చంపకమాల ఎందుకయ్యా? కృష్ణ భగవాని లీలలు భక్త హృదయాలను చేయటానికి ప్రబంధ రచన కావాలి. కానీ కోమటి చిట్టాకి ఇది అవసరమా? నువ్వేమే మహాభక్తుడివా, అవతార పురుషుడివా, మహాజ్ఞానివా, మహారాజువా? మద్రాసులో అచ్చుశాలలో అక్షర సంధానమనర్పించిన నీ బతుకు బస్టాండ్ మొదలు చరిత్రమెందుకు?
తన చరిత్ర ఇతరుడు వ్రాయ కలిగిన వాడి కదా స్వీయ చరిత్ర అవసరం పోని ఏదో రాశావు. ఇది జాతి ఉపజాతి వృత్త భేదాలతో తల కొట్టుకొని ఎందుకు రాయాలి? విష్ణు సహస్రనామ సందోహ సంధానానికి వృజ్య పద్య విరచితం అర్హం కాని కాకినాడ తాలూకా బోర్డు ఓటర్ల జాబితాకి అవసరమా? పద్యాలకు అర్హమైన అంశాలు కూడా అనేక విధ గమనా చాతురీ సమేతంగా అశ్వరాజ ధాటిగల పద్యాలతో రాయవచ్చు కానీ గద్యం అవసరమైన కథ పద్యాలతో ఎవడైనా వ్రాస్తాడా? ఆహార నిద్రాది నిత్య దినచర్యా సమయంలో మహారాజుకైన మకుటాంగద మౌక్తిక మాలాధారణ సమంజసమ? భార్య పక్కలో చోపుదారు కర్రలతో పండుకొన్న ప్రభువు ఉంటాడని ఎక్కడైనా విన్నావా? జంఘాల శాస్త్రి ఇట్లా ఉపన్యసిస్తుండగా వాణీదాసకవి మహాకోపంలో స్వీయ చరిత్ర కోశాన్ని నేల కొట్టేసి లేచి శాస్త్రివంతా కొర్ర చూసి సభను విడిచిపోవటానికి ఉద్యుక్త. అప్పుడు కాలాచార్యుడు అడ్డబడి కవిని పట్టుకొని మళ్ళా కూర్చోబెట్టి కింద పడిన గ్రంథాన్ని తీసి చేతిలో జంఘాల శాస్త్రి మాటలతో నీకేం పనయ్యా? అవి ఏం సిద్ధాంత వాక్యాలా? అభిప్రాయాలు భేదాలు ఉంటాయి, గ్రంథం కానిమ్మని బతిక. వాణిదాసుడు శాస్త్రివంత మళ్ళీ చూసి పళ్ళు కొరుకుతూ షండుని వద్ద స్త్రీ విలాసమా, ముక్కిడి ముందు పొగడ పూల దండ, పాషణ్యుడి దగ్గర బ్రహ్మసూత్ర పారాయణమా, ఉప నీ వద్ద కవితా నివేదనమా? అలా కర్రకు బెసరట్టు రుచి చూసినప్పుడు, ఆనపకాయకు వీణాగాన మాధురి తెలిసినప్పుడు, సంపుటానికి సాలగ్రామ మహాత్మ్యం తెలిసినప్పుడు, అర్ధభాషకు అధర సుధసని సవి తెలిసినప్పుడు నా కవితా విశేషం నీకు తెలుస్తుంది అని ఈసడి. ఒక్క నాకే కాదయ్యా, లోకంలో అవి సెలవీయదగు అని జంఘాల శాస్త్రి ఇంకేమో చెప్పబోతుండగా సాక్షినైన నేను శాస్త్రిని మందరించి కవిని గ్రంథ పఠనానికి పురికొల్పి స్వీయ చరిత్ర చదవక తప్పదు, మేము దాన్ని వెలదరిచాం అని సభాజనాలు కొందరు అనేసరికి కవి ఉత్సాహపూరితుడై చదవ సమకట్ట. పాపం కవియగు వాడికి ఏం కావాలి? ధరమా? ఆ వ్రాత బ్రహ్మ అతడి నెత్తిపై రాయనే లేదు. రాజ్యమా? ఏ రాజుకు ఇంత రాజసం ఉంది? ఇప్పుడు అంత సింహాసనం ఉంది, అంత ప్రజా సమృద్ధి ఉంది, అంత రాజ్యం ఉంది, అంత వాడిగల ఖడ్గముంది. అతని జ్వరితుడిలాగా భోజనమక్కల, పిచ్చివాళ్లాగా పిపీల కాదులాగా నిద్ర కూడా అక్కల. అతనికి కావాల్సింది ఒకటి, స్వగ్రంథస్తుది తప్ప మరేది కవికక్క. దానితో పాటు పరగ్రంథ నింద కూడా ఉంటే ఇంకా కావాల్సిందేమిటి? వహ్ ఆవడల్లో కొత్తిమెరకు గమగమ ఉన్నట్టు, పాలకల్లో మిరియం పొడి సురుకుమన్నట్టు, ఆ గాలి ఉన్నంతసేపు పాతవి ఆకాశ గమన, అది లేకపోతే అధప్పత్. అతడు వట్టి గాలి తిత్తి అని నాలో నేనేదో కప్పదాటులుగా అనుకొనుతుంటే అంతలో మద్రాసు పట్టణ వర్ణనంతో చేరిన పద్యాడు అతడు చదవటం ప్రారంభించాడు. మైలపుర కపాలేసు మారేడు దళం, ప్రీతి తల నుంచి సావుకారు పేటల్లో పోయి ఏకాంబర విభుని విభూతి నసట గుణిచి అట గంధనాథు నందిని స్పృశించి తిరువళకేడి తిరువీధిని వసించు పార్థసారథి దోసె గర్భమున పెట్టి అంతిక మాధ్వమటమున అరుగు మీద వడలు సేరిచి కాలంబు గడుపుచుంటి. ఈ పద్యాలు చదివిన ప్రజాశర కంపనానికై సభవంగా చూశాడు. ఎవడైనా తరుపుతున్నాడు. కొందరు తమలో తాము వర్షాలు వెలక పట్టడాన్ని గురించి, గేదె పాల చెక్కదనాన్ని గురించి, చెబ్రోల్ పొగాకు ఘాటు గురించి, గోదావరి పుష్కరాల గురించి, నెల్లూరు నెరజారణల గురించి, సేనపల్లి లంక చెప్పు జోళ్ల గురించి ఇంకా ఏమేమో చెప్పుకుంటారు.
మా ఊళ్ళో కూడా మంచి ఈ కిర్రు చెప్పులు కుట్టే ఒకతను ఉండేవాడు. అలాగే మరికొందరు మాత్రం వాళ్ళ ధర్మమాని శరకంపనాలు చేస్తున్నారు. కానీ కవితాభిరుచి వలన కాదు, గోడ కునికిపాట్ల వల్ల. మరికొందరు కప్పుల కంటి పెట్టుకున్న గబ్బిలాలను లెక్క పెడుతున్నారు. కప్పు మీద ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో లెక్క వాసాలు లెక్క పెట్టినట్టు. వీరు ఇలాంటి కవితా వైరాగ్య స్థితి ఉండటం చూసి కవి నిరుత్సాహి అయ్యారు. సభలో నుంచి ఒకడు, కవివర్య, మీరిప్పుడు చదివిన పద్యాలు బాగానే ఉన్నాయి, కానీ వాటిలో రాజధాని ప్రధాన పట్టణ వర్ణం అంతగా వర్ణన లేదేమిటి అని అనగానే పాపం కవివర్యుడు ఆ పేరు విని, కవివర్య అనే పేరు విని వడలు జలధరించింది. వాణిదాసు కవి మొహం చాటంతైపోయింది. వాణిదాసు పునరుత్సాహపూరితుడై, నాయల్లారా ఉండండి, తొందరపడక చదువుతున్నా అని బిగ్గరగా చెప్పి, అలాగున్న తీయ నీతికి చేప ఎక్కినట్లెక్కాలి అని జంగాల శాస్త్రి వినున్నట్లుగా తనలో తాను గొణుక్కుంటూ ఇలాను: కూము మహానదీ కుళ్ళుతో కుళ్ళు ముక్కిచ్చిన అదుని దిట్టి అదుని తిట్టించుతుండు. దోమలు చెవి చేరి ఆముదంబులు త్రాగుమని వింత హస్తాక్షరిని వచ్చే పూట కూటిండలో మొదలును పొద అయిన సాంబారునే శక్తి చచ్చుతుండ. సాంబారు తప్ప ఇంకేముండదు కదా అరవ దేశంలో, అందులోనే ఏదైనా కలుపుకుంటే. బోధకాడులతోడి బీద యాచకుల కంచెనలోని గుండెలు చెదురుసుడు. పలుకకూడని రోతల వలన మనసు గగురు దేరగ మదరాసు కాపురం సత్యపుర సాక్షి సంఘ సంస్తంభమున సరుపనయ్యే ప్రమాది వత్సరము నుండి. ఇంతలో జంగాల శాస్త్రి సకిలిస్తూ ఇకిలిస్తూ గొంతు సవరించుకుంటూ ఆంగ్లేయ దేవాలయ గోపుర ఘంటాకారాన్ని ఝాంకై, వర్ణనం మదరాసు వర్ణనమా, ఎంత శాస్త్రయోగ్యంగా ఉందరా మహానుభావుడు, మహాకవులందరినీ చంపి పుట్టినట్లున్నావు. సరస్వతి, నిర్భాగ్య సరస్వతి, ఏ గురు సందార యోగంలో, ఏ కాలసర్ప యోగంలోనో, ఏ ఏలిన నాటి శని మహాత్యంతో నీ నోట్లో పడి సాగది శీసపద్యాన్ని చెప్పినంత మాత్రాన వస్తు వర్ణనం పూర్తయిందని నీ అభిప్రాయమా? మాటలకే వర్ణ వస్తువు ఎదట పెట్టాలరా? జుట్టు మెదివేసి ఈచి తెచ్చి ఆ వస్తువును దుర్గోచరమైనట్లుగా చెయ్య. జలలాడు మిల్లమిల్లలాడు స్వస్థరూప స్వభావం దాని ప్రత్యక్షమయ్యేట్లు చెయ్యి. చిత్రకారుడి పని రంగుల తోడే సరిపోదు. రంగులలోని లేత ముదురు పాకాలు, కొన్ని రంగులు కొన్ని భాగాలతో మేళవించి చేసిన సొగసు, మరికొన్ని రంగులు దగ్గరలో ఉన్న మరికొన్ని రంగులతో ప్రతిఫలించి ప్రకాశించే వైఖరు, అన్ని రంగులు అన్యోన్య సమావేశాలు సంభవింపచేస్తే సంఘీభూతమై వ్యక్తి వైచిత్రాలు మొదలైన చిత్రకారుని ఒంటె ఎద్దు కపుచ్చవ కధీర పాషాణ పాంచాలికాకారు నిప్రజ్ఞ కేవలం స్వరూపంతోడే మాత్రమే పర్యవసానం వద్దు. స్వస్వరూపంలో ముడతలు, సాపులు, పల్లాలు, ఎత్తులు, కండల పుష్టులు, నరాల ఉబుకులు, దిబుకులు దిల్పకారుని ఉలికి సుత్యకు అధీనం. కానీ కవి చేతిలో బాతు టీకకు అర్థం, రూపం, ప్రాణం, స్వభావం కూడా కొంతవరకైనా విధే. ఎక్స్రే కంటే కవి కలం తీక్షణతరమై లోనున్న మజ్జామాంసాలు అస్థి మూలుగు కూడా దూసుకొని పోయి ఇంకా లోపల మనస్సును కవికలం బయట తెస్తుంది. కవికలం బయట పోని అంత దూరం మాటలెందుకు? మదరాసు స్వరూపమైనా నువ్వు తిన్నగా వర్ణించావా వాణిదాసు? కూమన్నది అని దోమల రోతలు చెప్పావు, దోషాలు మాత్రమే చెప్పావు. కానీ గుణదోషాలు రెంటినీ చెప్పకపోతే
అది వస్తువుని ఎలా స్మరించినట్లవుతుందయ్యా? కేవల దోషయుక్తమైన వస్తువులు కానీ, కేవల గుణయుక్తమైన వస్తువు కానీ ఎవరైనా ఎక్కడైనా చూసావా? ఇదేనా నీ ప్రకృతి విజ్ఞానం? వెలుతురు నీడ కలిసి కాస్తే గాని వస్తు స్వరూపం సిద్ధించదని తెలియదా? దీన్ని అమంటారయ్యా నీ ఒంటి కంటి బొమ్మ, నీ పక్షపాత ప్రతిమ యథార్థ వస్తు ప్రతిబింబాలి అనుకున్నావా? నాకే కవితాశక్తి ఉంటే మదరాసు నేను నీలాగా వర్ణిస్తానా? సముద్రపు హోరుతో త్రిభుజ చతుర్భుజ చతుర్భుజ అష్టభుజవర్తుల గోపురాలు, కర్మశాలలోని పొగను కక్కే పొగగొట్టాలతో నడుమ నడుమ జెర్రిపోతుల వంటి పరుగులుడే ధూమ శకటాలతో, అంతరిక్షంలోని విద్యుత్ తంత్రులతో క్షోణి కుక్షి నిక్షిప్తాలైన జలనాళాలతో, కాఫీ దుకాణాలులోని పదార్థాల గమగమలతో, పూల అంగడులలోని గుమగుమలతో, విపణులలోని రత్నాల మిలమిలతో, కాసుల డాలర్ల గలగలలు, విద్యుత్ దీపాల మెరపులతో, వేరు వేరు రంగుల జెండాల ఉరుపులు, మరికొన్నిటితో మరికొన్నిటితో ఇళ్లలోని వీధుల్లోని 6 లక్షల జనసంఘ సంబంధాలైన నవ్వులతో, ఏర్పులతో, జనాలతో, పెళ్లిళ్లతో, ప్రేతకర్మలతో, శృంగార చేష్టలతో, వైరాగ్య వృత్తులతో, జాతి అంతర్జాతి మహాజన సభలు, నూతన మర్యాదలతో, దొంగ వైద్య నైత్యాలతో మొలచినట్టు, కన్నులు పొడిచినట్టు తేజస్వంతంగా మాటలతో మదరాస్ పటాన్ని పక్షి చూసినట్లుగా చూసి గీచి నీ ఎదుట పెట్టి మదరాసునే నువ్వు చూసినట్లు, విన్నట్లు, మూర్ఖనున్నట్టు, దానిలో తిరిగినట్టు చేయలేకపోతానా? నేను సత్యపురం నుండి రైలు ఖర్చు అక్కర్లేకుండా మన వాళ్ళందరికీ మద్రాసు చూపించనా? నా శక్తి లేదు కానీ ఇప్పుడైనా నీలాగా అధమమైన కవిత్వాన్ని జంఘాల శాస్త్రి ఇంకా ఏమేమో చెప్పబోతుండగా వాణీదాసుడు ఉగ్రుడై కోపుడై, శాస్త్రి ఇంకా పేలకు, నోరు మూసుకో, నీ విమర్శన శక్తి గురించి, నా కవితాశక్తి గురించి ఎరగని వాడు మనలో ఎవరే. నేనట్టి నోరు చేసుకోకుండా ఊరకున్నా నీ మీదికి వస్తున్నావు, మీదికి సాక్షిని చూసి ఊరకున్నా, లేకపోతే నేను ఈ పాటికి బడిత పూజ చేసేవాడు. కనుక నీ లెక్క నాకేమక్కలా, నేను ఐ డోంట్ కేర్ అన్నట్టు. నేను నీ కోసం చదవటం గాడిద చెవికై గానం చేసేవాణ్ణి కాదు, పంది ముట్టెకు ముత్యాలను అందించేవాణ్ణి కాదు, కోతి మెడ కుసుమమాల పెట్టేవాణ్ణి కాదు. ఈ సభలో సాక్షి మొదలైన సరస్సులు ఉండటం చేత చదువుతాను. గుడ్ల గూబ సూర్యకాంతి నిందిస్తే సూర్యుడికేమైనా లోపమా? నువ్వు నా కవితను దూషిస్తే నాకేం కోపం లేదు, లోపం అని అతడు అనేసరికి, అయ్యా వృధా కాలక్షేపాలే చదవరాదా అని సభలో ఎవ్వడు అనగా, ఈ గడ్డి శాస్త్రి నోటి పెట్టండి అని కొంత అస్పష్టంగా సనుక్కుంటూ వాణీదాసు కొంత ఉత్సాహం తెచ్చుకొని మళ్ళీ మొదలు పెట్టాడు. ఇక మద్రాసు వర్ణన ఘట్టంలోనే ఉన్నాడు. ఎర్ర ఇటుక భవనంబులెన్ను, ఏకశూల పుందురుక బోడి కచ్చీలెన్ను, కాకిరెట్టల కలువని కంచునరుడు ఎందరనో కాంచి ఆనందమందినాడు. పశ్చిమార్కుని కాంతితో వాద్యనురుగు భంగరగుచుండ బంగార్ల అగుతుండ నడుమను ప్రజ్వలించు కెంపురా సాంపుగల మేడ, ఇంపులింపునది త్రికాలజ్ఞులైన వేదాంతుల కన్నడి తైర్వాణి మిన్ను ముట్టిన కీతు మొట్టార్ల మొరకు బైపాట పాట, మనుజిని పస ఇంతే అని చెక్క గుర్రంబు రిక్షవాణిని వెక్కిరించుచుండ, ఇంగిలాకుల నారగించి గోవులు కుంభవృష్టి కొళాతీర్థమిచ్చుతుండ, వాడకే బదుగురు వాడకు ఏ బదుగురు వైద్యావతారులు అంటే డాక్టర్లు కృప జనాభాను తగ్గిస్తుండ అంటే జనాన్ని చంపుతున్నారు డాక్టర్. పెండ్లి పల్లకి ఊరేగు ప్రేత తది ముందు గల గంట ట్రాంబండ ముందు గంట
అపహసించుదు ఉండంగా అతిశయిలు నవ్య సౌభాగ్య ఫలము చెన్నప్ప వన్సుమోర్ అని సభలో ఇద్దరు ముగ్గురు చప్పట్లు బాగానే చరిచారు. అందువల్ల నిద్రాభంగం పొందిన సభాసదులు కొందరు ఉలిక్కబడి, ఎందుకయ్యా ఒకటే గోల చేస్తా, సుఖంగా హాయిగా నిద్రపోతుంటే లేప కుదురుతారేమిటి అని విసుక్కుంటూ చీకొట్టుకుంటూ లేచి నిలబడి ఒడలు విరుచుకుంటూ తిమ్మిరెక్కిన కాళ్ళ నేల నడుగుతూ పాదరక్షలొకరు చేతి కర్రల వెతుకుతూ కొలుతూ ఏమో అనుకొని వచ్చా, ఇంతేనా పస అని సనుక్కుంటూ దాదాపుగా అందరూ సభాభవనం వదిలి వెళ్ళిపోయి వాణీదాసన అని గొడుక్కుంటూ దాదాపుగా వెళ్ళిపోయి వాణీదాసుడు బిక్క మొగం పెట్టుకొని తల వంచుకొని కవితా కన్న పుష్పమని పేరు పెట్టిన స్వీయ చరిత్రని కంసాలి గొట్టమంత సందంగా చుట్టి జలమ చేత పట్టుకొని నెట్టూర్పులు పెడుస్తూ తిరిగంట జంఘాల శాస్త్రి వంక చూస్తూ దడారుణ లేచి ఉపన్యాస పీఠ చూస్తుండగా దడారుణ శాస్త్రి లేచి ఉపన్యాస పీఠమెక్కి ఇలా అన్నారు, వెడలిపోరా, ఏల వచ్చామని లెంపలేసుకొని పోరా. 7 సంవత్సరాలకు సాక్షి సంఘం తిరిగి స్థాపించినప్పుడు మొదటి ఉపన్యాసం ఎంత సుందరంగా ఉండాలి, ఎంత జనాకర్షణ సమర్థమంగా ఉండాలి, ఎట్టి మనోహర విషయాలు గురించి చెప్పాలి. శ్రీజ చరిత్రమా మనకు దొరికే విషయం నీవతడు చేసిన గోనె సంచుల వ్యాపారాన్ని గూర్చి చెబితే ఇంతకంటే సొగసుగా ఉండేది. సాక్షి సంఘ సభ్యుల సంసారపు గొడవ ఆంధ్రదేశానికి కావాలా? ఎవరి సొంత గొడవ వాళ్ళకే తలముంకలై ఉండి మన సొంత గొడవలు ఎందుకయ్యా? భాషాభక్తుడైన శ్రీ సువర్ణ రేఖాధిపతి పుణ్యమావతి అవి సాక్షుల్లో మొదట ప్రకటించాం కదా, కానీ ఎప్పుడైనా ఇలాంటి దాన్ని మేము ప్రకటించామా? అలాంటి సాక్షి అభిరుచి జనసంఘంలో నిలబెట్టాలి కానీ క్రమక్రమంగా వృద్ధి పొందించాలి కానీ సాక్షి ఉపన్యాసం ఎప్పుడు వస్తుందా అని మన సోదరు మహోత్కంఠ చేత ఉండేటట్టుగా చేసే త్రికరణ శుద్ధిగా ప్రయత్నించాలి కానీ మాకిష్టమూర్తి అయిన సూర్య భగవానుని స్మరి పైసారి నుండి ఉపన్యాస కార్యదీక్షను నిలుపుతాం. పరమేశ్వరుడు మాకు తోడ్పడుగాక. ఓం శాంతి 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 అని జంఘాల శాస్త్రి కూర్చున్నాడు. ఆయన ఆ రోజు ఉపన్యాసం పూర్తి. రేపు స్వీయ చరిత్ర అవసరం, ఆవశ్యకత అనే దాని గురించి తెలుసుకోండి.